హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమైన తర్వాత వార్తల్లో నిలిచిన ప్రముఖ భారత క్రికెటర్ కాకి నితీష్ కుమార్ రెడ్డి. అతను ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహిస్తాడు మరియు దేశీయంగా ఆంధ్రప్రదేశ్ తరపున ఆడతాడు. 2023 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బేస్ ప్రైస్ 20 lakhs తో నితిన్ ని సొంతం చేసుకున్నారు. నితీష్ జనవరి 27, 2020న 2019-20 రంజీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్ తరపున క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 20, 2020న 2020-21 విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్రాకు అరంగేట్రం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను మొదటిసారిగా T20 గేమ్ ఆడాడు. అసలు ఎవరి నితీష్ కుమార్ రెడ్డి తెలుసుకుందాం. నితీష్ కుమార్ రెడ్డి 2003 మే 26న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో జన్మించారు. అతని తండ్రి పేరు ముత్యాల్ రెడ్డి, తల్లి పేరు మానస జ్యోత్స్న. నితీష్ రెడ్డికి షర్మిలా రెడ్డి అనే సోదరి కూడా ఉంది. తన తండ్రి ముత్యాల్ రెడ్డి హిందుస్థాన్ జింక్ లో మాజీ ఉద్యోగి. ఉదయపూర్ కి బదిలీ అయిన తర్వాత తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి గణనీయమైన త్యాగం చేసిన తండ్రి మద్దతుతో నితీష్ తన క్రికెట్ వృత్తిని ప్రారంభించాడు. నితీష్ VDCA శిబిరాలకు హాజరయ్యాడు. ప్రారంభంలో కోచ్లైన కుమారస్వామి, కృష్ణారావు మరియు వాటేకర్ల వద్ద శిక్షణ పొందాడు. నితీష్ 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకుని సీనియర్ ఆటగాళ్లను చూడడానికి తరచుగా విశాఖపట్నంలోని హిందుస్థాన్ జింక్ మైదానానికి వెళ్లేవాడు. నితీష్ ప్రతిభ అండర్-12 మరియు అండర్-14 మ్యాచ్లు ఆడే సమయంలో భారత మాజీ క్రికెటర్ మరియు సెలెక్టర్ అయిన MSK ప్రసాద్ దృష్టిని ఆకర్షించింది. కోచ్ మధుసూదన్ రెడ్డి మరియు శ్రీనివాసరావు గైడెన్స్ తో కడపలోని ACA అకాడమీలో శిక్షణ కోసం అతనిని ఎంపిక చేశారు. దీని తర్వాత అతను అసాధారణమైన సీజన్లో నాగాలాండ్ పై 441 పరుగులు చేశాడు. ఇందులో కేవలం 345 బంతుల్లో 4 సెంచరీలున్నాయి. 2017-18 విజయ్ మర్చెంట్ ట్రోఫీలో 26 వికెట్లతో పాటు 176.41 స్ట్రైక్ రేట్ తో 1237 పరుగులతో సీజన్ ముగించిన నితీష్ టోర్నమెంట్ లో రికార్డును నెలకొల్పాడు. అతని అద్భుతమైన ప్రదర్శనకి 2017-18 సీజన్లో ప్రతిష్టాత్మక BCCI అండర్-16లో ఉత్తమ క్రికెటర్ జగ్మోహన్ దాల్మియా అవార్డును సంపాదించింది. ఈ గౌరవాన్ని అందుకున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి మొదటి ఆటగాడిగా నిలిచాడు. నితీష్ రెడ్డి ప్రొఫెషనల్ కెరీర్ ఎలా ఉందో చూద్దాం. నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రయాణం వివిధ వయసుల్లో మరియు టోర్నమెంట్లలో అనేక విజయాలు మరియు అద్భుతమైన ప్రదర్శనతో గుర్తించబడింది. తాను సాధించిన ముఖ్యమైన విజయాలేంటో చూద్దాం. 2015-16లో సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ అండర్-14 టోర్నమెంట్ లో నితీష్ 4 మ్యాచ్ల్లో 38 యావరేజ్ స్కోర్ తో 152 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అండర్-16 స్థాయికి పురోగమిస్తూ తమిళనాడులో జరిగిన మ్యాచ్ లో 301 పరుగు చేసి తన ప్రతిభను ప్రదర్శించాడు. అలా నితీష్ అండర్-19 విభాగంలో ఆకట్టుకోవడం కొనసాగించాడు. విను మండక్ ట్రోఫీ, క్వాడ్రాంగులర్ అండర్-19 టోర్నమెంట్ మరియు కుచ్ బెహర్ ట్రోఫీ వంటి వివిధ టోర్నమెంట్లకు ఎంపికయ్యాడు. అతను బ్యాట్ మరియు బంతి రెండింటిలోనూ నిలకడగా సహకరించాడు. అనేక సార్లు 3 వికెట్లు, హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అద్భుతమైన ప్రదర్శనలు జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. అనేక టోర్నమెంట్ల కోసం ఇండియా అండర్-19B మరియు గ్రీన్ జట్లలో అతన్ని చేర్చడానికి దారితీసింది. అక్కడ అతను రాణించడం కొనసాగించాడు. విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ మరియు దేశీయ పోటీల్లో నితిన్ తన ఆల్రౌండర్ సామర్థ్యాలను ప్రదర్శించి కీలకమైన పరుగులు చేసి ఆంధ్రప్రదేశ్ తరపున వికెట్లు పడగొట్టాడు. దేశీయ క్రికెట్లో అతని ప్రదర్శనలు చూసి అతనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తనని 20 లక్షలతో కైవసం చేసుకుంది. ఇది అతని కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. మొత్తం మీద వివిధ వయసులో మరియు ఫార్మాట్లో నితీష్ కుమార్ రెడ్డి స్థిరమైన ప్రదర్శనలు ఒక క్రికెటర్గా అతని ప్రతిభను మరియు సామర్థ్యాన్ని హైలైట్ చేశాయి. 2024 మంగళవారం చండీగఢ్లో SRH మరియు PBKS మధ్య జరిగిన మ్యాచ్లో 20 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి IPLలో తన తొలి T20 హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్లో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మరియు ఐడెన్ మార్క్రామ్ వంటి స్థిరపడిన ఆటగాళ్లు నిరాశపరిచిన ఈ యువ ఆల్రౌండర్ తన జట్టు ఇన్నింగ్స్ కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. నితీష్ కేవలం 32 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని చేశాడు. చివరికి 37 బంతుల్లో 64 పరుగులు చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో అతను 172.97 స్ట్రైక్ రేట్ తో దూకుడుగా ఆడాడు. అదే మ్యాచ్ లో ఒక వికెట్ పడగొట్టి తన ఆల్రౌండర్ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. IPL చరిత్రలో ఒక హాఫ్ సెంచరీ,
ఒక వికెట్, ఓ క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. గత 16 సీజన్లో ఈ ఘనతను ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా సాధించలేకపోయాడు. మొదటి మ్యాచ్ లోనే నితీష్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ 2024 సీజన్ లో నితీష్ రెడ్డి 47.8 యావరేజ్ తో 285 పరుగులు, 152కి పైగా స్ట్రైక్ రేట్ తో 2 హాఫ్ సెంచరీలతో రాణించాడు. అలాగే 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ఐపీఎల్ లో తన హైయెస్ట్ స్కోర్ వచ్చి 76. అలాగే ఈ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ T20 చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ తన ఆల్రౌండర్ ప్రదర్శన, సిక్సర్లు కొట్టడం, ఫేస్ బౌలింగ్ చేయగల సామర్థ్యంతో చాలా మంది దృష్టిని ఆకర్షించాడు. కేవలం 20 సంవత్సరాల వయసు గల నితీష్ రెడ్డి ప్రదర్శనను చూసి గోదావరి టైటాన్స్ 15.6 లక్షలను పెట్టి నితీష్ రెడ్డిని కొనుగోలు చేసింది. ఇదంతా తన హోటల్ గది నుంచి వేలంపాట చూసినప్పుడు నితీష్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యాడు. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. నితీష్ కుమార్ రెడ్డి 20 ఏళ్లకే ఎంతో ప్రతిభ ఉందని, స్కిల్ ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు అని ఆయన ఒక ప్రసంగంలో చెప్పారు. నితీష్ కుమార్ రెడ్డికి ఇష్టమైన హీరో మహేష్ బాబు. కానీ మ్యాచ్ కి ముందు జానీ సినిమాలో నారాజు కాకురా మా అన్నయ్య అనే పాటను వింటానని నితీష్ తెలిపాడు. ఈ పాట బీట్, ఎనర్జీ తనకు బూస్ట్ ఇస్తుందని చెప్పాడు. అంతేకాదు నితీష్ నారాజు కాకురా మా అన్నయ్య అనే పాట కూడా పాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. చూశారు కదండి నితీష్ రెడ్డి యొక్క సక్సెస్ఫుల్ జర్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.